హాయ్ అండి, అందరికీ నమస్తే. మన 14 డేస్ ఛాలెంజ్లో ఈరోజు 14th డే అండి. నేను ఈరోజు చూపించే ప్రతి ఎక్సర్సైజ్ కూడా థై ఫ్యాట్కి కానీ బట్ ఫ్యాట్కి కానీ మొత్తం రిమూవ్ చేసేయడానికి కానీ ఫ్యాట్ బర్న్ అవడానికి కానీ ప్లస్ బెల్లీ ఫ్యాట్కి కూడా చాలా మంచిగా యూజ్ అయ్యే ఎక్సర్సైజెస్ అండి. దీన్నే స్ప్లిట్ లెగ్స్ అంటాం అనమాట. ప్లస్ వైడ్ లెగ్స్ అని కూడా పిలుస్తాము. ఈ ఎక్సర్సైజ్ ఈచ్ వచ్చేసి 20 కానీ 15 కానీ 10 కానీ ఒకవేళ చేయలేనప్పుడు చాలా ఎఫెక్ట్ పడుతుందండి మన లెగ్స్కి మీద కానీ ప్లస్ బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు చూపించే సెకండ్ ఎక్సర్సైజ్ వచ్చేసి క్రాసింగ్ లెగ్స్ అంటారండి, సిజర్స్ అని కూడా అంటారు. ఇది కూడా చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. పైనుంచి కిందకి, కింద నుంచి పైకి మనం కాళ్ళని క్రాస్ తీసుకొని వస్తూ ఉంటాము, కిందకి తీసుకెళ్తాం అనమాట నెమ్మదిగా. మళ్ళీ అక్కడి నుంచి పైకి కూడా తీసుకొస్తాము. చాలా బెస్ట్ ఎక్సర్సైజ్ అండి ఇది కూడా. ఎవరైనా ఫస్ట్ చేసే వాళ్ళు మాత్రం ఒక 5తో స్టార్ట్ చేయండి, ఎందుకంటే నెక్స్ట్ పెయిన్స్ వస్తాయి అనమాట. ఇంకా నెక్స్ట్ ఇది రెగ్యులర్గా మనం చేసే ఎక్సర్సైజే. 3 టైప్స్ ఉంటాయి ఇందులో, 3 వేరియేషన్స్ అనమాట. ఇది ఫస్ట్ వేరియేషన్లో వచ్చేసి మనం కాళ్ళని మోకాళ్ళని 2 టచ్ చేసే పెడతాము. రైట్ సైడ్కి చేసినప్పుడు లెఫ్ట్ సైడ్కి ఫేస్ పెట్టాలి, లెఫ్ట్ సైడ్కి చేసినప్పుడు రైట్ సైడ్ ఫేస్ పెట్టాలన్నమాట. సెకండ్ వేరియేషన్ వచ్చేసి లెగ్స్ని కొంచెం వైడ్గా ఉంచుతామండి. ఇది కూడా చాలా బాగుంటుంది. యాక్చువల్గా ఈ 3 స్టెప్స్ కూడాని చాలా ఈజీగా అనిపిస్తుంది మనకి, అంటే ఎక్కువ ప్రెషర్ పడదు, చాలా మంచిగా అనిపిస్తుంది. ఒక 20 అయినా 30 అయినా కూడా చెయ్యొచ్చు అనమాట. చాలా బాగుంటుంది. ఇది థర్డ్ ఎక్సర్సైజ్ అండి, థర్డ్ వేరియేషను అదే ఎక్సర్సైజ్లో. ఎఫెక్ట్ మోర్ ఉంటుంది, బట్ కష్టం మాత్రం తక్కువ ఉంటుంది ఇందులో. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఇది ట్రై చేయండి. నాకైతే ఫేవరెట్ అని చెప్పాలి. ఈ ఎక్సర్సైజ్ చాలా బాగుంటుంది అనమాట. యాక్చువల్గా ఈ వీడియో మాత్రం ఎండింగ్ వరకు చూడండి, చూడడానికి ట్రై చేయండి. బెల్లీ ఫ్యాట్కి థై ఫ్యాట్కి మంచి ఎక్సర్సైజెస్ అయితే చెప్తాను. యాక్చువల్గా నాకు కొంచెం హెల్త్ కండిషన్ ఎందుకో కొంచెం డల్ అనిపించింది ఈరోజు. కానీ నేను చేయాలా వద్దా, చేయకూడదు అని చెప్పేసి ఫస్ట్ అయితే స్టార్ట్ చేశాను. చాలా లేజినెస్తో కొంచెం చేయలేను అనిపించేలాగా స్టార్ట్ చేశాను. బట్ ఎండింగ్కి అయితే నేను చేస్తూ ఉండగా నాకు ఒక ఎంతూజియాజం వచ్చింది. నేను ఈరోజు ఎలాగైనా ఫినిష్ చేయాలి, ప్లస్ కొంచెం ఎఫెక్టివ్గా కనిపించాలని కూడా ట్రై చేశాను. ఇక్కడ నేను ట్రై చేస్తుంది హలాసన్ అండి. నాకు హలాసన్ కానీ సర్వాంగాసన్ కానీ చాలా ఇష్టం అనమాట నేను యోగా చేసే టైంలో. బట్ నేను చేయలేకపోయాను. ప్లస్ ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న ఈ బాల్ ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో నేను ఇది చేయడానికి చాలా కష్టపడ్డానండి. చేస్తూ ఉంటే నేను అస్సలు చేయలేకపోయాను. నాకైతే చుక్కలు కనిపించాయి. అస్సలు కొంచెం కూడా ట్రై చేయలేనేమో, ఒకటి కూడా చేయలేనేమో అనిపించింది నాకైతే. అంత టఫ్ అనిపించింది. ఒకప్పుడు చాలా ఈజీగా చేసేదాన్ని, ఇప్పుడు అయితే నేను చేయలేకపోయాను. అసలు ఏం చేయాలో తెలియక నేను బాల్ని కొట్టుకుంటూ ఉన్నాను, ఎలా చేయాలి ఏం చేయాలి అని చెప్పేసి. బట్ నేను ఈరోజు ఎలాగైనా చెయ్యాలి అని అయితే స్టార్ట్ చేశాను. అట్లీస్ట్ నేను ఒక 6 or 7 చేశానండి. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నాకు ఇక్కడ ఒక పాయింట్ అర్థమైంది, మనం చెయ్యాలి అని మన మనసులో మన మైండ్లో కొంచెం స్ట్రాంగ్గా ఫీల్ అయితే డెఫినెట్గా మనం చేయగలం అని చెప్పేసి నాకు ఇక్కడ అర్థమైందనమాట. నేను చేయలేకపోతున్నాను, వద్దు అనిపించింది. లేదు ఎట్లయినా చెయ్యాలి అని చెప్పి మనసు ఒకటి చెప్పింది, మైండ్ ఒకటి చెప్పింది అంటాం కదా, అదే జరిగింది ఈరోజు ఇక్కడ అనిపించింది. ఇక నేను నార్మల్గా రెగ్యులర్గా చేసేవి చెక్కి చలాసన్ ఇవన్నీ యాజ్ యూజువల్ అయిపోయాయండి. గ్రైండింగ్ మాత్రం చాలా ఇంపార్టెంట్. ఎవరికి అంటే ఎవరైనా ఫ్యామిలీ అంటే బర్త్కి ఎవరైనా ప్రెగ్నెన్సీ ప్లానింగ్ చేసుకుంటున్న వాళ్ళైతే ఇది బాగా యూజ్ అవుతుందండి. చాలా మంచి ఎక్సర్సైజ్ చేయండి డెఫినెట్గా. లవ్ హ్యాండిల్స్ దగ్గర నుంచి, థైస్ దగ్గర నుంచి, బెల్లీ ఫ్యాట్ దగ్గర నుంచి, హ్యాండ్స్కి కూడా చాలా మంచి ఎక్సర్సైజ్ ఇది. మీరు ఎన్ని కావాలంటే అన్నైనా చేసుకోవచ్చండి, అది మన ఓపికను బట్టి ఉంటుంది. 20, 60 వరకు అయినా చేసుకోవచ్చు, ఒక 100 అయినా చేసుకోవచ్చు. ది బెస్ట్ ఎక్సర్సైజ్ ఇది కూడా అండి. వైడ్ లెగ్స్ దగ్గరికి ఇన్ అండ్ అవుట్ అంటాము, ఇది కూడా చేసుకోవచ్చు. ఇది కూడా మంచిగా అనిపిస్తుంది. డైమండ్ షేప్లో అయినా తీసుకురావడం, ఇది కూడా చాలా మంచి ఎక్సర్సైజ్ అండి ఇప్పుడు నేను చేసేది. కాకపోతే నేను ప్రాపర్గా చేయలేకపోయాను. యాక్చువల్గా అయితే ఇప్పుడు ఆ చేతుల వేళ్ళు వచ్చి ఈ కాళ్ళ వేళ్ళని పట్టుకోవడం అండి ఈ ఎక్సర్సైజ్. అప్పుడు మన తల తీసుకొచ్చేసి మన పాదాలని తాకించడం, ఇది చాలా బెస్ట్ ఎక్సర్సైజు. ఎవరైనా పీసీఓఎస్ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకి చాలా మంచి ఎక్సర్సైజ్. కాకపోతే నేను అలా చేయలేకపోతున్నాను కాబట్టి అట్లీస్ట్ ఇలాగన్నా చేద్దామని ప్రస్తుతానికి ఇలా చేస్తున్నాను. ఇది కూడా చేయండి. మన బెల్లి మీద కూడా చాలా ప్రెషర్ పడుతుంది. ఇక బ్యాక్ వచ్చేసి కూడా మన వెన్నుపూస దగ్గర కూడా చాలా ఎఫెక్ట్ పడుతుందండి దీనికి. చాలా మంచి ఎక్సర్సైజ్, ఇది కూడా ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట.
నేను చూపించే ప్రతి ఎక్సర్సైజ్ ఆల్మోస్ట్ బాడీలో ప్రతి పార్ట్కి యూజ్ అయ్యేలాగే ఉన్నాయండి ఇక్కడ. థైకి కూడా చూడండి. ఇంకా బటర్‌ఫ్లై కొన్ని ఎక్సర్సైజెస్ మాత్రం ఎప్పటికీ రెగ్యులర్‌గా లైఫ్‌లో కంటిన్యూ చేస్తే బెటరు. వాటిలో చెక్కి జలాసన ఒకటైతే, బటర్‌ఫ్లై ఒకటైతే, ఇక లెగ్స్‌కి సంబంధించినవి స్క్వాట్స్ కానీ అలాంటివి చాలా ఇంపార్టెంట్. రోజు అయినా చేసుకోవచ్చు. మనం కొన్ని ఎక్సర్సైజెస్ రెగ్యులర్‌గా అయినా చేసుకోవచ్చు. లేదు రెగ్యులర్ అన్ని వేరియేషన్స్ చేస్తే ఎక్కడో ఒక చోట ప్రతీదీ ఎఫెక్ట్ చూపిస్తుంది అనుకుంటే అలాగైనా చేసుకోవచ్చనమాట మనం. అది మన ఓపికను బట్టి, మన ఫీలింగ్‌ని బట్టి ఉంటుంది. నెక్స్ట్ ఆల్మోస్ట్ నేను బటర్‌ఫ్లై అయితే ఒక 5 మినిట్స్ అయినా చేస్తున్నానండి. ఎఫెక్ట్ కనిపించాలని చెప్పేసి. ఎన్ని రోజులు చేస్తానో ఏంటో చూద్దాము. బట్ కంటిన్యూ అయితే చేద్దామని అయితే అనిపిస్తుంది. ఇంక ఇదైతే పశ్చిమోత్తాసన అండి. చిన్నప్పుడు మనకి స్కూల్స్‌లో చాలా రెగ్యులర్‌గా చేయించేవాళ్ళనమాట. స్కూల్స్‌లో ఇప్పటి పిల్లలకి కూడా చాలామందికి చేయిస్తూనే ఉన్నారు. మనం ఏ ఎక్సర్సైజెస్ అయినా రెగ్యులర్‌గా చేస్తూ ఉంటే బాగా అనిపిస్తుందండి. చిన్నప్పుడు ఏదైనా సరే మీరు కొంచెం ఎఫెక్ట్ ఎక్కువ కనిపించాలి అంటే ఈ ఎక్సర్సైజ్ చేయడంతో పాటు, డైట్ తీసుకోవడంతో పాటు ఇంట్లో చేసే ప్రతి పని కూడా కొంచెం ఎలా అంటే కొంచెం ప్లాన్డ్‌గా చేసుకోండి. అంటే లైక్ ఇప్పుడు మనం కూరగాయలు కట్ చేసేటప్పుడు జనరల్‌గా నించొని కట్ చేస్తున్నాము. ప్రతి దానికి వీలుంటే కింద కూర్చొని చేయడము, కింద కూర్చొని లేవడము, అన్నం తినేటప్పుడు కానీ, టిఫిన్ తినేటప్పుడు కానీ ప్రతిసారి కింద కూర్చోవడము, పిల్లలకి ఏదైనా హోంవర్క్ చేయించేటప్పుడు కానీ ప్రతిసారి కిందే కూర్చోండి. కింద కూర్చొని లేస్తూ ఉండడం కూడా పెద్ద ఎక్సర్సైజ్ అయిపోతుంది మనకి అనుకుంటూనే. ప్లస్ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు స్టెప్స్ కొన్నే ఉంటే మాత్రం ఎక్కడానికి ట్రై చేయండి. లిఫ్ట్ యూజ్ చేయొద్దు. అది కూడా మనకి తెలియకుండానే చాలా వరకు ఎఫెక్ట్ పడుతుంటుంది. ఇక మన ఇంటి దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళడానికి కానీ, మార్కెట్స్‌కి వెళ్ళడానికి కానీ కూడా కొంచెం వాక్ చేయడానికి ట్రై చేద్దాము. మనం కల్పించుకొని రెగ్యులర్‌గా ఇప్పుడు టీవీ చూస్తుంటూ ఎక్కువసేపు కూర్చుంటూ ఉన్నాము. ఎక్కువసేపు కూర్చోవడం కంటే కూడా కాసేపు నడిస్తే బెటర్ ఏమో అనే ఫీలింగ్‌తో మనం నడుస్తూ ఉంటే కూడా మనకి అలాగా ఒక పొజిషన్‌లో సిట్టింగ్ పొజిషన్‌లో బాడీని అలాగా రెస్ట్ పొజిషన్‌లోనే ఉంచకుండా ఎంతో కొంత మూవ్‌మెంట్ ఉంటే మంచి రిజల్ట్ ఉంటుందని చెప్పేసి నాకు అనిపిస్తుంది. నాకైతే ఈరోజు కొంచెం హ్యాపీగా అనిపించింది. ఎలా అంటే నా 14 డేస్ ఛాలెంజ్ అయితే మొత్తానికి ఫినిష్ అయింది అని ఒక హ్యాపీనెస్. ప్లస్ ఇంకోటేంటి అంటే అంటే నేను ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు అసలు నేను చేయగలనా ఈరోజు? ఎక్కువసేపు చేయలేనేమో! ఎందుకో కొంచెం లేజినెస్‌గా అంటే నిన్న ఎక్సర్సైజెస్ వల్ల కొంచెం కాళ్ళైతే పెయిన్స్ వచ్చాయి. నేను చేయగలనో లేదో వద్దు అని డ్రాప్ అవుదామని చెప్పేసి అనిపించింది. బట్ లేదు అని స్టార్ట్ చేసి చివరికి చాలా ఎక్సర్సైజ్‌లు చాలా వేరియేషన్స్ కూడా చేశాను. మనం రెగ్యులర్‌గా చేస్తే ఇవన్నీ తగ్గిపోతాయండి. పెయిన్స్ ఇవన్నీ చిన్న చిన్నవి నథింగ్ అనిపిస్తది. మన మనసుని కొంచెం స్ట్రాంగ్‌గా చేసుకోవాలే గానీ ఇవన్నీ ఏముందిలే ఫస్ట్ అయితే పెయిన్ అనిపిస్తది. బట్ మనం దాన్ని కొంచెం ఛేదించామంటే మనకి చాలా ఈజీగా అనిపిస్తది అని చెప్పి నాకు అర్థమైంది. ఇప్పుడు నేను చూపించే ఇక్కడ ఈ ఎక్సర్సైజెస్ డాంకీ కిక్స్ కానీ, డాగీ కిక్స్ కానీ ఇవి కూడా మంచి ఎఫెక్ట్ చూపిస్తదండి. ఇంకా చేతులు ఇలా పెట్టేదైతే చాలా ఎఫెక్ట్ చూపిస్తది. అంటే లైక్ ఇప్పుడు ఓన్లీ పామ్ పెట్టి చేసేదానికి ప్లస్ మోచేతుల వరకు కిందనే భూమికి ఆనించి చేసేదానికి చాలా డిఫరెన్స్ ఉంది. 2 ఎక్సర్సైజులు కూడా బాగుంటాయి. బట్ 2 వేరియేషన్స్ చేస్తే కూడా మంచి యూజ్ ఉంటుందన్నమాట. వీటి వల్ల కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. పిల్లలతో కూడా మనం యాక్టివ్‌గా ఉండగలమండి. నిజంగా చెప్తున్నాను. బాలాసన్ చూడండి ఇప్పుడు యాక్చువల్‌గా నేను పూర్తిగా వేయలేకపోతున్నాను. బాలాసన్ కూడా కొన్ని ఎక్సర్సైజ్ చేస్తే ఏంటంటే లైక్ బాలాసన్ కానీ, కొన్ని మనం బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ కానీ ఇవన్నీ చేస్తే కూడా మనకి చాలా రిలీఫ్ వస్తుంది. ప్లస్ ఎక్కడైనా మనం చేసిన ఎక్సర్సైజెస్ అన్నిటికీ కూడా ఎంతో కొంత రిజల్ట్ అక్కడే కనిపిస్తూ ఉంటుంది. మనం రెస్ట్ పొజిషన్‌లో ఉన్నప్పుడు మన ప్రతి నర్వ్ కూడా మనం చేసిన ఎక్సర్సైజ్‌కి ఎక్కడెక్కడ మనం ఎక్సర్సైజ్ చేసాము, ఎక్కడెక్కడ ఆ ప్రెషర్ పడింది, ఎక్కడ రిలీఫ్ అవుతుంది మనకి అనేది ప్రతిదీ తెలుస్తుందనమాట. ఇదొచ్చేసి పుషప్స్ అండి. సెమీ పుషప్స్ అంటారు. నేను ఫుల్ పుషప్స్ ఇంకా చేయలేను కాబట్టి ప్రస్తుతానికి ఇదొక్కటే ట్రై చేస్తున్నాను. ఇది కూడా బాగా యూజ్ అవుతుందండి. ఇకపోతే ఇది కోబ్రా పోజు. కోబ్రా పోజ్ వల్ల కూడా థైస్‌కి కానీ, హ్యాండ్స్‌కి కానీ, బెల్లీ ఫ్యాట్ కానీ మూడిటికి ఎఫెక్ట్ పడుతుందనమాట. బెల్లీ ఫ్యాట్ కావాలనుకున్న వాళ్ళు ఇది బాగా ట్రై చేయండి. వెన్నుపూస కూడా చాలా బ్యాక్ అంతా మనకి స్ట్రైట్‌గా ఉండేలా ట్రై చేయండి. ఇందులో కూడా 3 వేరియేషన్స్ ఉంటాయన్నమాట. నేను 2 వేరియేషన్సే చూపించాను ఇక్కడ.
ఇక్కడ 14 డేస్లో అయితే నేను ఒక్కరోజు కూడా నాకు ఇష్టమైన సూర్య నమస్కారం చేయలేదు. యాక్చువల్గా సూర్య నమస్కారం రెగ్యులర్గా చేస్తే కూడా మనం సూర్య నమస్కారం రోజుకి వచ్చేసి ఒక 21 చేసినా కూడా ఏ ఎక్సర్సైజ్ చేయకపోయినా కూడా బాగా ఉంటుందండి. నాకు సూర్య నమస్కారం కూడా ఒక ఛాలెంజ్ పెట్టేద్దాం ఒక 21 డేస్ అనిపిస్తుంది. బట్ నేను ఎక్కడ మళ్ళీ డ్రాప్ అవ్వాల్సి వస్తుందో అని చెప్పేసి చిన్న డౌట్ అయితే ఉంది. బట్ అది స్టాప్ అవ్వకుండా కూడా లేకపోతే సూర్య నమస్కారం కాకపోయినా సరే రెగ్యులర్ ఎక్సర్సైజెస్ అయినా రెగ్యులర్గా చేయడానికి నేను ట్రై చేస్తాను. నాతో పాటు ఎవరైనా ట్రై చేద్దాం అనుకుంటే కనుక తప్పకుండా కామెంట్ చేయండి ప్లీజ్. ఇంత కష్టపడి ఎక్సర్సైజెస్ చేస్తున్నాము, అది మీకోసం కాదు నా కోసం కాదు అన్నది కాదు ఇక్కడ కాన్సెప్ట్. ఎవరి హెల్త్ కోసం వాళ్ళే చేస్తాము. ఇప్పుడు నేను చేయడం వల్ల ఒకళ్ళకి యూజ్ లేదు, ఇంకొకరికి కాదు, నా కోసం నేనే చేస్తున్నాను. బట్ నేను ఇది చేయడానికి మెయిన్ కారణం ఏంటి అంటే యూట్యూబ్లో పెడితే అయినా నేను రెగ్యులర్గా చేస్తాను అనే కాన్సెప్ట్తోనే నేను ఇందులో పెట్టుకున్నాను. ఎందుకు అంటే ఎవరైనా కామెంట్ చేస్తారేమో, నాలాగా ఎవరైనా ప్రాబ్లం ఫేస్ చేస్తే వాళ్ళైనా కూడా నన్ను చూసి ఒక్కళ్ళైనా చేంజ్ అవుతారేమో, నేను కూడా చేయాలి అని చెప్పేసి ఒక్కళ్ళు చేంజ్ అయినా కూడా చాలు అనే ఫీలింగ్తోనే నేను చేశాను అనమాట యాక్చువల్గా. ఇంకా ఎందుకో కాదండి, ఎందుకంటే నేను చాలాసార్లు మీకు చెప్పాను, నేను ఎన్ని ఎక్సర్సైజెస్ చేసినా సరే నా బాడీ చాలా త్వరగా రెస్పాండ్ అవుతుంది ప్రతి దానికి కూడా. నేను వెంటనే వెయిట్ లాస్ అవుతాను. ఫుడ్ దగ్గర కూడా చాలా కంట్రోల్ చేసుకోగలను కొన్నిసార్లు. గత ఒక 2 ఇయర్స్ నుంచే నేను ఫుడ్ దగ్గర అయితే అస్సలు కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. అది ఫ్రస్ట్రేషన్తో తింటానో ఎందుకు తింటానో తెలీదు. 3 డేస్ నేను అన్నం మానేసినా సరే 4th డే మళ్ళీ ఎక్కడో ఒక చోట డ్రాప్ అయిపోతానండి. కార్తీక్ కోసం తినకూడదు, హెల్తీగా ఉండాలి అని అనిపిస్తూనే ఉంటుంది. బట్ ఎక్కడో మళ్ళీ నేను ఎక్కడో ఒక చోట ఫ్రస్ట్రేట్ అయిపోయి తింటానన్నమాట. అది నేను కొంచెం కంట్రోల్ చేసుకోవాలి. మేబీ నన్ను చూసి ఇంకొకరు ఇన్స్పైర్ అవ్వాలి, అలాగన్నా నేను తినకుండా ఉండాలి అనే ఎక్కడో ఒక కాన్సెప్ట్ అనేది నాకు నేను బిల్డ్ చేసుకుంటాను అనే కాన్సెప్ట్తోనే నేను ఇందులోకి దిగాను అనమాట. ఇందులో చూపించాలి అని చెప్పేసి నేను కార్తిక్కి రిలేటెడ్ వీడియోస్ కూడా బోల్డ్ చేయాలండి. ఎందుకు అంటే చాలామందికి ఇంకా చాలా విషయాలు తెలియక ప్రాబ్లంలోకి ఇరుక్కుంటున్నారు, ఫేస్ చేస్తున్నారు. చాలామందికి ఆ విషయం తెలియడం లేదు కూడాను. ఎందుకు అంటే అది అది నిజంగా ఎలా అంటే ఒక్కొక్కసారి మనం ఫేస్ చేస్తున్నప్పుడు మనకి తెలియకుండానే అది రియలైజ్ అవ్వదనమాట మన మనసు ఒక్కొక్కసారి. అది ఏంటి అన్నది నేను లేటర్ వీడియోస్లో కొన్ని వీడియోస్లో చెప్తాను. సో ఇక్కడ ఇంత కష్టపడి చేస్తున్నాను కదా, నెక్స్ట్ నుంచి అయినా కానీ నేను రెగ్యులర్గా చేస్తే నేను డెఫినెట్గా రిజల్ట్ చూస్తాను అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి. మళ్ళీ ఎందుకో తెలీదు ఆటోమేటిక్గా డ్రాప్ అవుతాను, అలాగుంటుందన్నమాట. సరే ఇంకా అదంతా వదిలేద్దాం. ఇక్కడైతే నేను శవాసన చూపిస్తున్నానండి. మీరు ఎన్ని ఎక్సర్సైజెస్ చేసినా సరే లాస్ట్లో శవాసన అనేది కంపల్సరిగా వేసుకోండి. ఎంత రిలీఫ్ ఉంటుందంటే బాడీకి, మీ ప్రతి పార్ట్లో అణువు కూడా ఇక్కడ అసలు ప్రపంచంతో సంబంధమే లేదు. అన్ని పాదాలు కానీ ఫేస్ కానీ అన్నీ ఎలా వెళ్ళాయి ఏంటి అనేది వదిలేసేసి ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేయండి. ఇకపోతే భ్రమరి అండి. ఈ చూపుడు వేళ్ళు వచ్చేసేసి ఫోర్ హెడ్ పైన, మధ్య వేలు వచ్చేసేసి మన కళ్ళ పైన, ప్లస్ ఉంగరపు వేలు అంటారు కదండి, అది వచ్చి పెదవి పైన, ఇది చిటికిన వేలు వచ్చేసి గడ్డం పైన, బొటన వేలు వచ్చేసి చెవులు మూసేసేయండి. మీరు ఎంత సౌండ్ చేయగలిగితే అంత సౌండ్తో ఓంకారాన్ని ప్రతిధ్వనించుకోండి. మీలో మీరే ఓంకారాన్ని చెప్పడానికి ట్రై చేయండి. ఎంత రిలీఫ్ ఉంటుందంటే ఇది యాక్చువల్గా థైరాయిడ్ ప్రాబ్లంతో ఎవరైతే ఫేస్ చేస్తున్నారో వాళ్ళకి కూడా చాలా మంచి ఎక్సర్సైజ్. ఆ ఓంకారంతో చెప్తూ ఇది అలాగ ఒక 5 టైమ్స్ అయినా సరే, 5 మినిట్స్ అయినా సరే మీ ఓపికను బట్టి చేయండి. తర్వాత వేళ్ళని రబ్ చేసుకోండి. అంత మంచిగా ఉండాలి అని చెప్పేసి చాలా ఆ వేళ్ళని రబ్ చేసిన ఆ వేడిని కళ్ళకి, బాడీలో ప్రతి పార్ట్కి తాకించండి. చాలా మంచిగా అనిపిస్తుంది మీకు. ఎంత రిలీఫ్ ఉంటుందంటే కళ్ళని అయితే క్లోజ్ చేసే ఉంచుకోండి. అంతా అయిపోయాక ప్రతి పార్ట్లో చేతులు పెట్టి ఆ వెచ్చదనాన్ని తాకించిన తర్వాత మీరు ఒక్కసారిగా కళ్ళు తెరిచి ఒక్క చిరునవ్వుని ఫేస్ మీద తీసుకొచ్చి నేను ఈరోజు చేయగలిగాను ఎక్సర్సైజ్ అనే ఫీలింగ్ మీ మనసుకి చెప్పండి. చాలా రిలీఫ్గా అనిపిస్తుంది. ప్లీజ్ ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ఫుల్ అయ్యింది అనిపిస్తే కనుక డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి ఒక్క లైక్ ఇవ్వండి. ఇది నన్ను జస్ట్ ఎంకరేజ్ చేయడానికి మాత్రమే నేను అడుగుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీలో ఎవరైనా ఒక్కళ్ళకైనా ఈ వీడియో యూజ్ అయింది అనిపిస్తే నాకంటే సంతోషించే వాళ్ళు ఎవరు లేరు. థ్యాంక్ యూ సో మచ్. నేను ఇక్కడ నుంచి కూడా వీడియోస్ కంటిన్యూ చేస్తాను. ఛాలెంజ్ ఉన్నా లేకపోయినా నేను డెఫినెట్గా అన్ని వీడియోస్కి చేయడానికి కానీ హెల్తీగా ఉండడానికి కానీ ట్రై చేస్తాను. నాతో పాటు మీరు కూడా హెల్తీగా ఉండడానికి ట్రై చేయండి. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్.